ఎందుకు ఇంతవరకు చర్చిస్తలేరు? వాళ్ళని ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు రేట్ గురించి మాట్లాడతలేరు? అర్బన్లో వేరే రూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మొత్తం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ ఫేజ్ 1 7,000 crores అన్న దాంట్లో మల్లన్న సాగర్ సంబంధించిన 7,000 కోట్ల రూపాయలు లేవు. ఈ టోటల్ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించినటువంటి కాస్ట్ లేదు. ఈ ఎస్టీపీలకు సంబంధించి కాస్ట్ లేదు. అంటే మళ్ళీ ఇవన్నీ అదనంగా అవుతాయి అన్నట్టు. మరి వీటన్నిటికీ డబ్బులు ఏడికెళ్ళి తెస్తారు? ఒకవేళ వీటికి డబ్బులు తెలియరు అనుకోండి, ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుందా? అంటే మీరు అల్టిమేట్ గా టోటల్ డిపిఆర్ ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారని మాత్రం చాలా బలంగా మేము నమ్ముతున్నాము. ఇది నా సబ్జెక్టు కాదు, నా సిటీకి సంబంధించిన సబ్జెక్టు, మన హైదరాబాద్ అందానికి సంబంధించిన సబ్జెక్టు. ఈ మూసీ నది మీద డిపెండ్ అయ్యే రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ, తర్వాత నల్గొండ ప్రజలు కానీ, అల్టిమేట్ గా కృష్ణా నదిలో కలిసే లోపల మొత్తం ఈ పాయిజన్ క్యారీ చేసుకుంటూ పోతుంది మూసీ నది. కాబట్టి అవుట్ ఆఫ్ దట్ కన్సర్న్ నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక పక్క అయితే, ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక హైడ్రా అనేటటువంటి ఒక మహమ్మారి పెట్టి ఏంది, మూసీ నదికి 30 మీటర్లు ఉన్నవన్నీ కూడా కూలగొడతాం అని చెప్పిండ్రు. మొన్న మేము ఒక దగ్గరికి పోయి ప్రొటెస్ట్ చేసినాం, ఒక ప్రైవేటు సంస్థ దగ్గరికి పోయి. ఎందుకని ప్రొటెస్ట్ చేసినాం? అది లిటరలీ నది మధ్యలో ఉన్నది, మూసీ నది మధ్యలో ఉందని ప్రొటెస్ట్ చేసినాం. ప్రొటెస్ట్ చేయంగానే హైడ్రా వాళ్ళు మామూలుగా దేనికి మాట్లాడారు కానీ, జాగృతి పోయి ప్రొటెస్ట్ చేసిన తెల్లారు ఒక 5 వీడియోలు పెట్టారు. ఆ 4-5 వీడియోలల్లో టెక్నికల్ గా, అంటే హైడ్రా వాళ్ళు ఫస్ట్ టైం నేను చూసిన రిటర్న్ ఇవ్వకుండా ఓ వీడియో చేపించి వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టి విజువల్స్ పెట్టి ఒక వీడియోలు కొన్ని హైడ్రా అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేశాను. నేను ఇన్ని రోజులు ఆగిన. ఎందుకోసం ఆగినా? నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడో మీ అందరికీ తెలుసు, అందుకోసమే ఆగిన. ఇక ప్రూఫ్ ఉంది. నేను మాత్రం హైడ్రా మీద సీరియస్ గా చెప్తున్నా రంగనాథ్ గారికి, మీకు ఆల్రెడీ ఒక 6 కంప్లైంట్లు ఇచ్చినాం మేము విత్ ఎవ్రీ ప్రూఫ్. మీరు ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలే. కేవలం మీరు పేదవాళ్ళ ఇండ్లు కొడుతురు తప్పితే పెద్దవాళ్ళ చుట్టూ పోతలేరు. నేను ధర్నా చేసింది ఎప్పుడు? 3 మార్చికి నేను ధర్నా చేసిన. తెల్లారి మీరు ఏం పెట్టినరు? మీరు ధర్నా చేస్తున్నారు కరెక్టే కానీ ఈ ప్రాపర్టీకి హైడ్రాకి సంబంధం లేదు, హైడ్రా రాకముందే దీనికి పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి మాకు సంబంధం లేదన్నారు. ఏది? 3 మార్చి 2026. నేను అవసరమైతే డిఫమేషన్ వేస్తాను చెప్తున్న హైడ్రా కమిషనర్ గారికి, ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక లెటర్ అక్టోబర్ 10, 2025, నేను ధర్నా చేసింది మొన్న మార్చి 2026. అక్టోబర్ 10, 2022 అక్టోబర్ 2025లో హైడ్రా అఫీషియల్స్ ఏది మూసీకి వరద వచ్చినప్పుడు వాళ్ళు రాసిర్రు తహసీల్దార్కి, రంగనాథ్ గారే స్వయంగా రాసిన లెటర్. ఏం రాసిండ్రు? ఎక్కడైతే ఏ బిల్డింగ్ దగ్గర అయితే నేను ప్రొటెస్ట్ చేసినో ఆయన ఏం రాసిండంటే, ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ ఒక 0.37 acres ఎంక్రోచ్ అయింది. ఈ స్ట్రీము మూసీని జాయిన్ అయ్యేటటువంటి స్ట్రీమ్ ఏదైతుందో ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం 23 మీటర్ల మందం కూడా ఎంక్రోచ్ అయింది. ఎగ్జిస్టింగ్ నాలాను మేము చేయమంటే వాళ్ళు దాన్ని కనీసం డైవర్ట్ చేయకుండా కట్టిండ్రు. కట్టడం ద్వారా ఏమంటాడంటే ఈయన, కట్టడం ద్వారా దిస్ క్లోజర్ ఆఫ్ 16 meter width నాలా హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఫ్లడ్డింగ్ ఇన్ కోకాపేట్ అండ్ నార్సింగి ఏరియాస్. ఈ నాలా మూసేయడం వల్ల కోకాపేట్ నార్సింగి ఏరియాస్ 2 కూడా ఫ్లడ్ అయిపోయినాయని ఒక దగ్గర చెప్తాడు. ఇంకో దగ్గర ఏం చెప్తాడు? ఇది హైడ్రా రంగనాథ్ గారే చెప్పింది మేము ధర్నా చేసే కన్నా 6 నెలల ముందు. ఇంకో దగ్గర ఏం చెప్తాడు? దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ ఇనండేషన్ అండ్ ఫ్లడ్డింగ్ ఎట్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అండ్ మూసీ సరౌండింగ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ద హోల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఏరియా ఆఫ్ ఎంఎస్ శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్. ద ఇనండేషన్ ఇఫ్ నాట్ అవర్టెడ్, అంటే ఇది ఆపకపోతే ఇట్ ఈస్ లైక్లీ టు ఎండేంజర్ ద లైఫ్స్ ఆఫ్ రెసిడెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్సో ద పీపుల్ హ్యాబిటేటింగ్ ఇన్ ద సరౌండింగ్ ఏరియాస్. అంటే ప్రజల ప్రాణాలకు, ఆ ప్రాజెక్ట్లో కొనుక్కొని ఉండే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది, ఆ చుట్టుముట్టున్న ఏరియాలో ప్రజలకు కూడా ప్రాణాలకు ముప్పు ఉంది. ఎండేంజర్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ అని హైడ్రా రాసింది, నేను రాయలే. మళ్ళీ సిగ్గు లేకుండా మేము ధర్నా 3 తారీఖు మొన్న మార్చిలో వేస్తే హైడ్రా నుంచి వీడియోలు తీసి పెడతారా? ఏం గ్రాఫిక్ డిజైనర్సా మీరు? కంటెంట్ క్రియేటర్సా? తమాషా అయిపోయింది ప్రతి ఒక్కరికి. నిజం మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేయడం అలవాటైంది. ప్రభుత్వం అట్లే ఉంది, ప్రతిపక్షం అట్లే ఉంది. we will drag you to court, Mr. Ranganath. I am telling you, I gave you six complaints till now. Where are your guts? You tell me. మళ్ళీ మీదికెళ్ళి నన్ను బద్నాం చేస్తావు? నేను ప్రూఫ్ లేకుండా ఈ రాష్ట్రంలో ఏం చేయని నేను చెప్తున్నా. మీరు ఈ లెటర్ ఎట్లా రాసిండ్రు? ఈ లెటర్ల కంటెంట్ ఎట్లుంది? ఇది ఇప్పుడు నేను ఆన్లైన్ పెడితే దుంకి చచ్చిపోదాల. మీరు మీ ప్రభుత్వం ఎందుకోసం పెట్టిండ్రు హైడ్రా? ఎవరి కోసం పెట్టిండ్రు? దమ్ముందా బుల్డోజర్ది? ఆదిత్య రియల్టర్స్ పోదాం పారేపు. తెల్లారి మాట్లాడతారు బాజాలు ఊదేటోళ్ళు, బాకాలు ఊదేటోళ్ళు అందరూ. ఎందుకు ఈమె పోయి ప్రైవేట్ ప్రాపర్టీలో ప్రొటెస్ట్ చేసింది? ఎందుకు ఏమండి? ఆ హైవే ఎక్కి చూద్దాం ఒకసారి, ఆ ఫ్లైఓవర్ ఎక్కి చూద్దాం. అది మరకలాగుంది.
అక్కడ పోయేటటువంటి వందలాది మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రోజు చెప్తున్నారు, అరే ఇది ఇట్లా ఐసైట్ కడ్డం వస్తుంది, డ్రైవింగ్ ఐసైట్ కి ఈడేవాడిచ్చిండు బిల్డింగ్ పర్మిషన్ అని చెప్పి. అంటే హైదరాబాద్ నగరం మీద మీకే కన్సర్న్ ఉంటుందా, మాకుండదా? డెఫినెట్ గా అది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు పిక్చర్ చూపిస్తా, ఎంత దారుణమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయంటే. కొంచెం జూమ్ చేయండి, ఏమనుకోవద్దు, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఉన్నాయి. దీంట్లో ఒక నాలా క్లియర్ గా కనబడుతుంటుంది, ఇట్లా ఒక నాలా పోతుంది ఇట్లా సైడ్ నుంచి, ఇది పట్టుకోండి. ఇక్కడ నుంచి ఇట్లా ఒక నాలా పోతుంది సైడ్ నుంచి. ఈ నాలా డైవర్షన్ కోసం అని ఆ బిల్డింగ్ కట్టేటోడు పర్మిషన్ తీసుకున్నాడు. తీసుకొని సిగ్గు లేకుండా నాలాని డైవర్ట్ చేయకుండా యాజ్ టీజ్ గా మొత్తం బిల్డింగ్, మీరు ఆ పేపర్ పట్టు, యాజ్ టీజ్ గా మొత్తం బిల్డింగ్ అంతా కూడా కట్టేసిండు. ఆ నాలా డైవర్ట్ చేయలేదు అంటే ఆ నీళ్ళు ఏడుకోవాలి మరి. మొత్తం 4 ఫ్లోర్లు మునిగింది వీళ్ళకి వరద వచ్చినప్పుడు. ఇవి మేము ట్వీట్ చేస్తాము, కరెక్ట్ గా మొత్తం ఇమేజెస్ మొత్తం కూడా ట్వీట్ చేస్తాము మీకు కంపేర్ చేయడానికి. ఇదైతే దీన్ని చూస్తే నిజంగా ఒక ఎంత బాధ అనిపించిందంటే, ఇక్కడ మురికాలువలా కనబడుతుంది మూసి, ఇది పట్టుకోండి, ఇది పట్టుకోండి. ఇక్కడ ఎంత పెద్దగా ఉంది మూసీ నది, ఎంత పెద్దగా ఉంది మూసీ నది. ఆయన మొత్తం ఇట్లా 3 ఎకరాలు కబ్జా చేసి సిమెంట్ వేసి మొత్తం పెడితే మురికాలువలాగా అయిపోయింది. మేము తమాషాకు ధర్నా చేసినాం అనుకుంటున్నాం మేము. 30 మీటర్లు ఉన్నదాని దగ్గరనేమో 20 ఏళ్ల కింద కట్టిన అపార్ట్మెంట్లను గులగొడతారు, 1430 మందిని ఇళ్లకి వెళ్ళేలా కొడతారు. కనబడట్లేదా మరి? ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. మరి మీరు అందరికి ఒకటే ఆ రూల్ అప్లై చేయండి. ఉల్టా మేము పాయింట్ రేజ్ చేసిన వాళ్ళని మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఎట్టి పరిస్థితులలో డిస్మాంటిల్ చేయాల్సిందే ఈ గవర్నమెంట్, లేదంటే కోర్టుకు వెళ్ళడానికి కూడా మేము వెనకాడమని చెప్పి